చూపిమనన్నా. కేసీఆర్ ఎక్కడ పోతే వీళ్ళకెందుకు, కేటీఆర్ ఎక్కడ పోతే వీళ్ళకెందుకు? అంటే ఇప్పుడు రావాల్సిన బాధ్యత లేదా? అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత కేసీఆర్ లేదా? గజ్వేల్ జనాల కోసమైనా రావాల్సిందే కదా. అంటే మనం న్యాయం మాట్లాడుకుందాము. ఇప్పుడు జనాల కోసం అన్ని ఇస్తాడంటే 420 హామీలు ఇస్తాడంటే కేసీఆర్ వస్తాడు. ప్రజలకు రైతు బంధు ఇస్తాడంటే కేసీఆర్ వస్తాడు. కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇస్తాడంటే కేసీఆర్ వస్తాడు. ప్రతి ఒక్కటి వస్తాడంటే కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ వస్తాడని చెప్పండి. కేసీఆర్ వస్తే ఇవన్నీ ఇస్తామని చెప్పండి. కేసీఆర్ తప్పకుండా వస్తాడు. కానీ ఏమి ఇస్తుండని చెప్పి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఏం చేసిండని చెప్పి. అవునా మరి మీరు ఏం చేస్తలేరా? కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తలేరా? ఏం చేస్తలేరా అంటుంది. అదే పేరింటికి వెళ్ళి సన్నబియ్యం తినటోళ్ళు అడగమని చెప్పానా? రైతు బంధు, రైతు రుణమాఫీ తీసుకున్న వాళ్ళు అడగమని. ఏం వచ్చిందో ఏం రాలేదో వాళ్ళు చెప్తారు. నేను చెప్తాను రాజకీయ కోణం అవుతుంది కదా, వాళ్ళు తెలుసుకోమని చెప్పు. అదే ఏమి ఇవ్వకపోతే మరి కొన్ని ప్రతిపక్ష నాయకులు ప్రజలకు వెళ్ళి తిరగమను, ప్రజలు అడిగి తెలుసుకోమని ఏమి ఇస్తారో ఏమి ఇస్తలేరు అనేది. అసెంబ్లీకి రాకపోతేవి, నువ్వు ప్రజలు తిరగకపోతేవి, నిన్ను నీకు ఓట్లు వేసిన కాన్సెన్స్ తిరగకపోతే మీరు ప్రజాప్రతినిధులా లేకపోతే అధికారం ఉంటే అహంకార దర్పాన్ని ప్రదర్శిస్తానని చెప్పుకునేటువంటి అదే రాజుల కాలం నాటి రాజకీయాలు ఇప్పుడు లేవు. అది మర్చిపోతున్నట్టు డెమోక్రటిక్ గా ఉండేటువంటి పాలిటిక్స్ ఉన్నాయి. ఓటు వేసినటువంటి రాజకీయాలకి ఇవాళ ఈ దేశం, ఈ రాష్ట్రం ఉన్నదని గుర్తు చేస్తున్నాం మరోసారి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అండి. ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి రిజైన్ చేస్తే కేసీఆర్ రావాలి అంటే వాళ్ళ యొక్క పరిజ్ఞానం ఏందో ఆలోచించాలని ఏమంటున్నా. కేసీఆర్ అంటే సోదరు వినాలి మీరు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని అంటే మీకు భయం ఉన్నది. ఆయన ప్రశ్నించే తత్వానికి, దాడికి ఎదురు భయపడి మీరు వస్తలేరు అన్నది అర్థమైపోయింది. ఇట్స్ క్లియర్ కట్. ఇంకా ఇప్పుడు ఒకటి అమ్మా, ఇప్పుడు ఇంట్లో ఇంకో ముచ్చట మంజులమ్మ. ఇప్పుడు అన్న చెల్లె తోడబుచ్చిన తోడు. ఇప్పుడు అన్న కూడా సవాల్ ఇసురుతుండు రేవంత్ రెడ్డికి, అదొక భాగం. మరి అన్నకు చెల్లె కూడా ఎందుకు మద్దతు ఇస్తలేదు? చెల్లెనేమో ఢిల్లీలో పోరాటం చేస్తుంది, అన్ననేమో మరి పట్నం హైదరాబాద్లో పోరాటం చేస్తుంది. మరి ఇప్పుడు చెల్లె అన్నకు కూడా అసలు ఎందుకు చెల్లె అన్నకు ఎందుకు? చెల్లె అన్నది ఇంటి మీ ఇంట్లో కూడా మట్టిపోయే ఉంది, మా ఇంట్లో మట్టిపోయింది, రేవంత్ రెడ్డి ఇంట్లో బంగారు పోయి వాళ్ళ పోయి ఆమె పని ఆమె చేస్తుంది. అంటే సోషల్ మీడియా వాళ్ళు కూడా అనుకుంటుర్రా అంటే అన్న మరి ఇంత పోరాటం చేస్తుండు? రేవంత్ రెడ్డి నా మాట వినండి. రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ముందు సోషల్ మీడియాని మెయింటైన్ చేసిండు. ఈ రోజు సోషల్ మీడియా మస్తు అంటది. సోషల్ మీడియా అన్నది అన్నట్టు అన్న చెల్లెలు ఆమె పని ఆమె చేస్తుంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అంతేగాని వీళ్ళలాగా తోక ముడుచుకొని అధికారం లేదు కదా అని కూర్చోలేదు కదా. ఈ రోజు నా ప్రజలకు బీసీలకు పనిచేస్తుంది. బీసీలకు 42% వచ్చి దమ్ముంటే రేవంత్ రెడ్డి ఇక్కడికి కాగానే అక్కడికి పోయి అడుగుతున్నాడు ఆ మోదీని 42% ఎందుకు ఇస్తలేరని. ఇప్పటి వరకు ఏదైనా కాంగ్రెస్ ఎమ్మెల్యే పోయిందా, మినిస్టర్స్ పోయిందా, ఎవరు పోయినరన్నా? బీసీలకు ఎవరు అడుగుతున్నారన్నా? కాంగ్రెస్ లా ఎవరు అడగనప్పుడు ఇట్లాంటి అవసరం లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇవాళ కొత్తగా ఏదో మీరు చెప్తాను ఆమె అడిగితేను ఇస్తారు అనేది అది కళ. అది కేవలం ఆమె పబ్బం కోసం, ఆమె రాజకీయం కోసం చేసినటువంటి ఎత్తుగడ తప్ప ఏబీసీ బిడ్డ అడుగుతలేదు మా కోసం కొట్టాడమని, మాతో నిలబడమని. అది తెలుసుకోమని చెప్పండి. ఎవరు అడుగుతలేరు సోదరి, ఎవరు అడుగుతలేరు మా కోసం కొట్లాడండి, మా కోసం నిలబడండి అని. బ్రహ్మాండమైన నాయకత్వం, బీసీ నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉన్నది. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా ఇచ్చిన హామీ నిలబెట్టుకునే పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే మేము ఎలక్షన్ లో పోతాం అనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటున్నారు. మరి ఇప్పుడు కవితమ్మ ఎందుకు కావాలని బీసీలో రాగం కాదే. ఇప్పుడు ఒక మాట చెప్తా. నిన్న కవిత ఢిల్లీ పోయింది. ఢిల్లీలో ఏం పని ఉందనా? ఢిల్లీలో ఏం మీట్ అన్న ఎవరు పెట్టాలి? బీజేపీలో పెట్టాలి. గాడబెట్టిన రాహుల్ గాంధీ గురించే మాట్లాడుతుందా? ఇక మరి ఆమె యొక్క ఇన్సిడెంట్ అర్థమైతలేదు కదా మీకు. ఇంటకెళ్ళి అంటే రచ్చ గెలిచిందట. గట్లున్నదా? ఇంట్లోనేమో ఇంట్లో అన్న నాయకత్వం పని చేస్తలేదు, అన్నకి సంబంధం లేదు. అసలు టీఆర్ఎస్ లో అది చెప్పబడండి. 50సారి రేవంత్ రెడ్డి ఎందుకు పోయిండు నిన్న? ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర కేంద్ర మంత్రులను కలవడానికి వెళ్ళారు. ఈమె పోయి ఎవరిని అడగాల? కేంద్రంలో ఉన్నటువంటి అధికారులను కలిస్తే నువ్వు జోయిన్ దానికి ఒక అది ఉంటది. అది వదిలేసి ఆడపోయి రాహుల్ గాంధీ మీద ప్రెస్ మీట్ పెట్టే కదా పోయింది ఢిల్లీ. మీరు రాహుల్ గాంధీకి తెలవాలి కదా ఈయన చేసే కథలు. ఏమని తెలవాలి రాహుల్ గాంధీ ఇవ్వద్దని చెప్పిందా? ఈడ నాయకత్వం ఒప్పుకోలేదు. అదే మీరు ఎవరు అడిగినా అడగకపోయినా 42% ఇస్తామని చెప్పినారు. ఇవన్నీ సిద్ధంగా ఉంది.
దానికంటే రాజకీయ కోణంలో పోయి ఢిల్లీలో పోయి రచ్చకెక్కితే అది ఏమన్నా ఈడ ఉన్న నాయన మెప్పు కోసమా, ఈడ ఉన్న బీజేపీలో మెప్పు కోసమా? మెప్పు కోసం కాదు, రాహుల్ గాంధీ ఎందుకు కలుస్తలేడు మళ్ళీ ముఖ్యమంత్రిని? రాహుల్ గాంధీ కలుస్తలేరా నువ్వు వచ్చి చూస్తున్నావా? అది అవసరమా మీకు? ఇక్కడ ఉన్నాక ఆయన ముఖ్యమంత్రి ఉన్న తర్వాత రాహుల్ గాంధీ అడిగిన వాడికి సమాధానం చెప్పకుండా ఎక్కడెక్కడ పోతున్నారు. మంచిదే నచ్చదాత ఉంటామనిగా. సరే సరే శనార్థి, ఓకే సరే మంజులమ్మ ఉంటా మరి శనార్థి. ఇక గిదుల్లో ఇలా పంచాయతీ సలహా ఈ పంచాయతీ మొత్తానికి ఇందిరా శోభను ఇక మరి